హాయ్, నా పేరు నవీన్ కుమార్. మీరు చూస్తున్నారు నవీన్ 5G తెలుగు. అండ్ నేను స్కూల్స్ ఈవెంట్ చేశాను. ఆ స్కూల్స్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాప్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఎందుకు స్టాప్ చేశానని చెప్పేసి రీల్స్లో కూడా అంటే మ్యాక్సిమం మెన్షన్ చేయలేదు, అసలు ఏం చేయలేదు. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మేబీ నాకు వచ్చిన రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అండ్ ఎగ్జామ్స్లో ఏమవుతుందంటే డైరెక్ట్ ఎవరిని స్కూల్లో అలౌ చేయడం లేదంటే నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారంటే అందరు కూడా ఆ ఎగ్జామ్ స్టడీ బిజీలో ఉన్నారు కాబట్టి ఎవరు మనకు పర్మిషన్ ఇవ్వడం లేదు. నేను ఆల్రెడీ కూడా ఇంతకు ముందు చెప్పిన వీడియోస్లో ఆల్రెడీ నేను చెప్పాను, అంటే ఇలా జరిగింది. ఇలా ఒక స్కూల్లో నేను 5 hours 6 hours నేను వెయిట్ చేయవలసి వస్తుంది, అందుకోసం అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను చెప్పేసాను కదా. ఆ తర్వాత నేను వచ్చి 2 days అవుతుంది. ఈ 2 daysలో వీడియోస్ ఎందుకు చేయాలంటే యాక్చువల్లీ ఆ మెజిషియన్స్, అలానే యూట్యూబర్గా, అలానే బిజినెస్ మ్యాన్గా, అంటే అవి అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ రావాలి. ఆ మేనేజ్మెంట్లో నాకు మీకు తెలుసు, ఒకటి మేనేజ్ చేయాలంటే ఎంత కష్టమో, అలాంటి 3 మేనేజ్ చేయాలంటే అది వెరీ టఫ్. అది టఫ్గా ఉంటుంది. కాబట్టి ఆ టఫ్నెస్లో నేను వర్క్ వీడియోస్ తీయడం లేదు. ఎందుకంటే అక్కడ వర్క్ చాలా పెండింగ్ ఉంటే ఆ వర్క్ని నేను కంప్లీట్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోస్ తీయలేదు. అందుకోసం నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పాలి ఈ విషయాలు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కదా, ఇలా ఎందుకు స్టాప్ చేశారు, చేస్తూ ఎందుకు స్టాప్ చేశారు, మా స్కూల్ కూడా రావాలని చెప్పేసి అనుకుంటారు కదా. ఆ విషయంలో ఈ వీడియో చేస్తున్నాను. అండ్ వెళ్ళినప్పుడు నాకేం అనిపించలేదు. బట్ వెళ్ళిన తర్వాత స్కూల్స్లో మనం పర్మిషన్ అడిగినప్పుడు ఆ పర్మిషన్ ఇవ్వడానికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ మెయిన్ వన్ రీజన్స్ ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నాయి. అది నేను వెళ్ళిన టైం కూడా ఎగ్జామ్ టైంలో వెళ్ళాను కాబట్టి వాళ్ళకి ఆ టైం నాకు కేటాయించడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అందుకోసం అని చెప్పేసి నేను కూడా ఇంకా మన స్టూడెంట్స్ కూడా, మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఆ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా మనం డిస్టర్బ్ చేయొద్దు. యాక్చువల్గా మనం వెళ్ళింది ఏంటంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళకి ఏదో బూస్ట్ని ఇద్దామని చెప్పేసి వెళ్ళాం. బట్ అది అంతా రివర్స్ అయిపోయింది. బట్ నేను స్కూల్కి వద్దామని చెప్పేసి అన్నా కదా, ఖచ్చితంగా ఈ ఇయర్స్ కాకపోయినా నెక్స్ట్ వచ్చే మళ్ళీ సీజన్లో మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అయితే అప్పుడు మనకు ఎవరు కూడా అబ్జెక్షన్ ఉండదు. అండ్ అప్పుడు అందరు స్టార్టింగ్ వస్తారు కాబట్టి సిలబస్ ఉండదు, చాలా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం చేస్తే ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు మన స్కూల్లో వస్తుంటాం, అప్పుడప్పుడే మ్యాజిక్ ఎంజాయ్ చేస్తూ అన్నీ చేస్తూ ఉంటాం. అండ్ అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఆ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు జూన్లో వచ్చి చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఆ స్కూల్ వీడియోస్ని మ్యాక్సిమం ఆపుతున్నాను. అంటే జస్ట్ హోల్డ్ ఉంచుతున్నాను అంతే. బట్ ఖచ్చితంగా మీరు చేసిన కామెంట్స్ చేసిన అన్ని స్కూల్స్కి నేను ఖచ్చితంగా వస్తాను. బట్ ఈ సమ్మర్లో ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్, ఆ తర్వాత ఎగ్జామ్ తర్వాత హాలిడేస్, ఇలా వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ స్కూల్ ఓపెన్ అయినప్పుడు ఎప్పుడైతే రిలీజ్ స్కూల్ అయితే అప్పుడు మాత్రం డెఫినెట్గా అన్ని స్కూల్స్లో వస్తాను. ఆ తర్వాత అతను ఎప్పుడు అనుకుంటున్న ప్లాన్ ఏంటంటే ఇంకా చాలా ప్లాన్స్ అనుకున్నాను ఇలా చేయాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ నుంచి మీకు అందరికీ తెలుసు మిస్టర్ బీస్ట్, నాకు తెలిసి మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు. అండ్ దెన్ నేను యాక్చువల్గా తనని చూశాను, తన వీడియోస్ చూశాను. దాంట్లో స్టార్టింగ్లో తన వీడియోస్ నేను కొన్ని డబ్ చేసేవాడిని. అండ్ అలా అంటే మిస్టర్ బీస్ట్ ఇది తీసుకొని ఇప్పుడు కొన్ని వీడియోస్ అయితే చేయబోతున్నాను. దాంతోపాటు షార్ట్ ఫిలిమ్స్ డైరెక్షన్స్ అలా కూడా చేస్తున్నాను. అండ్ నాకు వీటి చూసిన వాళ్ళు ఎవరైనా సరే యాక్టింగ్ ఆ కోర్స్ మీద మీకు కనుక పట్టు ఉంటే, అవగాహన ఉంటే డెఫినెట్గా మీరు నన్ను ఎస్ఎంఎస్ చేయొచ్చు. నేను అంటే క్యారెక్టర్గా నటించడానికి డెఫినెట్గా మిమ్మల్ని కూడా నేను తీసే షార్ట్ ఫిలిమ్స్లో మిమ్మల్ని కూడా నేను తీసుకుంటాను. అది నెక్స్ట్ ఇంకా మనకు యూట్యూబర్గా మనం జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా ఎన్నో ఉంటాయి, అన్నీ కూడా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏది ఒకసారి మనం అడ్డొస్తాం. బట్ అది స్కూల్స్ రీజన్ చెప్పాను కదా, రీజన్ చెప్పకూడదు. యాక్చువల్గా రీజన్స్ ఉన్నా మనం దాన్ని దొబ్బుకొని వెళ్ళాలి. బట్ అది మన ఒక్కడికి సంబంధించింది కాదు కదా, అక్కడ కూడా మనం ఒప్పుకోవాలి. కాబట్టి ఆ వీడియోస్ని అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే హోల్డ్లో పెడుతున్నాను. నెక్స్ట్ డెఫినెట్గా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ తిరుగుతాను. మళ్ళీ నేను ఏదైతే అనుకుంటున్నానో అది ఖచ్చితంగా చేసి తీరుతాను. నాకు తెలిసి నేను ఖచ్చితంగా నేను ఏదైతే అనుకుంటున్నానో అది ఖచ్చితంగా చేస్తాను, చేసి చూపిస్తాను అంతే. దాంట్లో ఆప్షన్ అంటూ ఏమి ఉండదు. ఆ తర్వాత ఇప్పుడు వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. అంటే ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు లక్షలు కూడా గెలవచ్చు. అది ఎందుకో ముందు మీకే తెలుస్తుంది, మీకే చెబుతాను. అండ్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి డెఫినెట్గా తెలుసు. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా నేను ఏం చేస్తానో వాళ్ళకి తెలుసు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా లక్షలు గెలుచుకోవాలి, విన్ అవ్వాలి, వాళ్ళు కూడా గేమ్స్లో కన్సిడెంట్గా అవ్వాలి అంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళు షేర్ చేసిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయితే ఆ తర్వాత మీరు చేసిన మీ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మీ గేమ్లో ఆడొచ్చు. అంతే, ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి. అలానే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ వీడియో ద్వారా మీరు నన్ను ఏదైనా అడగాలన్నా డైరెక్ట్ కామెంట్ చేయండి, నేను రెస్పాన్స్ అవుతాను.
ఓకే, లెట్స్ గో అండ్ థ్యాంక్ యూ.